సగ్గుబియ్యం వడలకు కావాల్సినటివి తక్కువ ఆయిల్‌తో త్వరగా అయిపోతాయి. హెల్తీ స్నాక్స్ అనమాట. సో, నైటే సగ్గుబియ్యాన్ని వాటర్‌లో వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలనమాట. సో, మార్నింగ్ లేవగానే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవడం కానీ అలా చేసుకోవాలి. ఇలా అయితే నేనైతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టిఫిన్‌కి చేస్తాను పిల్లలకి. సో, ఇలా వాటర్‌లోంచి వాటర్‌నంతా పిండుకొనేసి నానిన తర్వాత ఇలా వీటిలో అయితే పొటాటో తీసుకుంటాను వెజిటబుల్స్. క్యారెట్ తీసుకోవచ్చు. ఏవైనా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ బాయిల్ చేసుకొని దాంట్లో మిక్స్ చేయొచ్చనమాట. ఆనియను, పొటాటో, కొత్తిమీర కొంచెం సరిపోయినంతగా రుచికి సాల్టు, కారం కూడా మీరు ఎంత కారం తింటే అంత స్పైసీగా తీసుకోవచ్చు. నేను నా స్పైసీకి తగినట్టుగా కారం తీసుకున్నాను మా పిల్లలు తినేదాన్ని బట్టి. సో, ఎక్కువ మోతాదులో క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువే వేసాను. కొంచెం ధనియాల పొడి, జింజర్, గార్లిక్ పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మెత్తగా. మొత్తం కలిసేలాగా సగ్గుబియ్యము, పొటాటో అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ముద్దగా. సో, వాటిని చిన్న చిన్న ముద్దలుగా మనం చేయిని వాటర్‌లో అద్దుకొనేసి చేతికి అంటుకోకుండా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్‌తో అయినా ఒత్తుకోవచ్చు. ఇలాగా నేను చూపించినట్టు 1 హ్యాండ్‌తోని ఇలా ప్రెస్ చేసుకొనేసి ఒత్తుకోవచ్చనమాట. సో, మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొనేసి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పోసేసుకొనేసి ప్యాన్‌కి మనం ఒత్తుకున్న వడల్ని ఆ ప్యాన్‌లో వేయాలన్నమాట. సో, నేను చూపించినట్టుగా ఇలా ఒత్తుకొనేసి ప్యాన్‌లో పెట్టేయాలి. అట్లా చేసుకొని పెట్టేయాలన్నమాట అంతే. సో, అక్కడైనా ప్యాన్ మీద పెట్టేసి అలానే ప్రెస్ చేసుకోవచ్చు. వడలు ఈజీగా అయిపోతుందన్నమాట. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై అలా కాకుండా కొంచెం ఆయిల్‌తో ఇలా హెల్తీ స్నాక్స్‌ని చేసుకోవచ్చు. పిల్లలకి రుచిగా ఎంతో కొత్తగా చాలా బాగుంటాయన్నమాట. చూడండి ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడు ఇలా 2 సైడ్స్‌ని ఇలానే కాల్చుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్‌లో కాల్చుకున్న తర్వాత వడలు అయితే రెడీ అయిపోయాయండి. అంతే హెల్తీ అయిన సగ్గుబియ్యం వడలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టమోటో సాస్‌తో కావాలంటే వట్టి అయినా తినొచ్చు అనమాట. టమోటో సాస్ అయినా నంచుకొని తినచ్చు. సో, ఇలా అయితే పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తింటే మళ్ళీ చేసుకొని తింటారనమాట. సో, దీంతో బ్రెడ్‌లో కూడా పెట్టుకొని తినొచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి.